నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను రవి. సీఎం రేవంత్ రెడ్డి రియల్ హీరో అయ్యారా? అల్లు అర్జున్ విషయంలో బీఆర్ఎస్ బీజేపీలు బోల్తా పడ్డాయా? పెద్దపల్లిలో ప్రోటోకాల్ రగడ. ఎంపీని కూడా కార్యక్రమాలకు పిలవటం లేదా? దీని వెనుక ఎవరి హస్తమైన ఉందా? పార్టీని వదిలేసి తప్పు చేశామని బీఆర్ఎస్ నాయకులు బాధపడుతున్నారా? రాజకీయాల్లో జోకర్లుగా మిగిలామని మదనపడుతున్న ఆ నేతలు ఎవరు? వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారిందా? పార్టీ అధినేత జగన్ ఈ విషయంలో వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? ఇలాంటి కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డిని ప్రతి విషయంలో కార్నర్ చేస్తూ వస్తోంది బీఆర్ఎస్. ఇటీవల సినీ నటుడు అల్లు అర్జున్ విషయంలో కూడా రేవంత్ రెడ్డిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు బీజేపీ కూడా ఇదే అంశాన్ని ముందు పెట్టి రేవంత్పై విమర్శలు గుప్పించింది. అయితే ఈ అంశం ఆ రెండు పార్టీలకు మైనస్ అయ్యిందా? రేవంత్ రెడ్డి రియల్ హీరోగా మారారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్లంటే దేవుళ్లని, దైవాంశ సంభూతులని, సామాన్య మానవుల కంటే తాము వేరనే భావన ఉంటుంది. సాధారణంగా తాము ఏం చెప్తే ప్రభుత్వం అలా చేయాలనే పొగరు కూడా కాస్త ఉంటుందనే చర్చ ఎప్పుడూ జరిగేదే. కానీ సినీ పరిశ్రమకు ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవని, ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేననే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వారికి చెప్పారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణం పోయిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తెలుగు సినీ పరిశ్రమను తన దారిలోకి తెచ్చుకోవడమే కాకుండా బీఆర్ఎస్ బీజేపీలను కూడా కంగు తినిపించారు. అల్లు అర్జున్ అంశాన్ని రాజకీయం చేయాలని చూసిన బీజేపీ బీఆర్ఎస్ లను తన వ్యూహాత్మక అడుగులతో నివ్వెరపోయేలా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన భేటీలో ఒక విషయం స్పష్టమైంది. పరిశ్రమ ఎప్పటికైనా ప్రభుత్వానికి కట్టుబడి ఉండాల్సిందేననే లైన్ను సీఎం రేవంత్ వారికి చెప్పేశారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గత 22 రోజులుగా కోమాలో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జున్ కారకుడన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఒక రాత్రి చంచల్గూడ జైల్లో ఉండి అల్లు అర్జున్ విడుదలయ్యారు. అయితే ఎప్పుడైతే పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారో అప్పటి నుండి బీఆర్ఎస్ బీజేపీలు పోటీలు పడి మరీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం ప్రారంభించాయి. ఈ విషయంలో ఆ రెండు పార్టీల నేతలు అల్లు అర్జున్ కు ఏకపక్ష మద్దతు ప్రకటిస్తూ రేవంత్ సర్కార్ తెలుగు సినిమా పరిశ్రమను తెలంగాణ నుంచి తరిమేయాలనుకుంటోందన్న లెవెల్లో విమర్శలు గుప్పించారు. నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ పై పోలీసులు కేసు పెడతారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసి అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీకే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలియదంటే ఇక సామాన్యులకు రేవంత్ రెడ్డి ఎవరో ఎలా తెలుస్తుందంటూ తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. అల్లు అర్జున్ పై పెట్టిన కేసును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ రెండు పార్టీలు పోటీలు పడి మరీ అల్లు అర్జున్ కు మద్దతు తెలిపాయి. దీంతో పరిస్థితి ప్రభుత్వం ఒకవైపు, అల్లు అర్జున్ బీఆర్ఎస్ బీజేపీలు మరోవైపు అన్నట్లుగా మారిపోయింది. సీఎంతో జరిగిన భేటీలో అల్లు అర్జున్ ర్యాలీగా వెళ్లడం తప్పు అనే విషయం సినీ పరిశ్రమకు కూడా తెలిసిపోయింది. సంధ్యా థియేటర్ దగ్గర అర్జున్ చేసిన ర్యాలీ అత్యుత్సాహమే అని స్వయంగా పరిశ్రమ పెద్దలు కూడా ఒప్పుకున్నారు. మరోవైపు టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. ఇలా రేవంత్ రెడ్డి తన చాకచక్యంతో సినీ పరిశ్రమను లొంగదీసుకున్నారనే టాక్ వినిపించింది.
జరిగిన భేటీలో ఒక విధంగా సినీ ప్రముఖులంతా సీఎం రేవంత్ రెడ్డికి సాగిలపడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఒక విధంగా రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మీదే కాదు బీజేపీ బీఆర్ఎస్ ల మీద కూడా పైచేయి సాధించారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో టాలీవుడ్ కు అన్ని రకాలుగా సహకరిస్తామని సీఎం రేవంత్ వారికి స్పష్టం చేశారు. దీంతో పరిశ్రమ తరలిపోతుందని బీఆర్ఎస్ చేసిన ప్రచారానికి రేవంత్ చెక్ పెట్టినట్లయింది. తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు తేవాలని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారని, దాని ముందు టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు చాలా చిన్న విషయాలని స్వయంగా దిల్ రాజు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సమావేశం వల్ల సినీ పరిశ్రమకు ఒరిగిందేమీ లేకపోయినా సీఎం రేవంత్ ను పొగడ్డానికి, ఆయనకు శాలువాలు కప్పడానికి సినీ ప్రముఖులు పోటీలు పడ్డం చూస్తుంటే సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పిదాన్ని అంగీకరించి ఆయన జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత పరామర్శలకు క్యూ కట్టినందుకు రేవంత్ కు సారీ చెప్పినట్లు ఉందని రాజకీయ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొత్తానికి సినీ పరిశ్రమను రేవంత్ రెడ్డి ఒక దారికి తెచ్చుకున్నారని, వారిని అడ్డం పెట్టుకుని ప్రజల ముందు సీఎం ను బద్నాం చేయాలనుకున్న బీఆర్ఎస్ బీజేపీకి ఇది పెద్ద షాకింగ్ విషయమనే టాక్ వినిపిస్తోంది. సినీ పరిశ్రమకు తాను వ్యతిరేకుణ్ణి కానని, కానీ ఒక మహిళ ప్రాణం పోయి మరో చిన్నారి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే పరిశ్రమ పట్టించుకోకపోవడమే బాధ కలిగించిందని రేవంత్ వారికి చెప్పారు. తాను మాట్లాడిన తర్వాతే చిన్నారికి అందరూ సాయం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ప్రజల సంరక్షణ, సంక్షేమమే ముఖ్యమనే విధంగా రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు ఒక చిన్న క్లాస్ పీకినట్లు తెలిసింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ ద్వారా సినీ పరిశ్రమను దారికి తెచ్చుకోవడమే కాకుండా రెండు పార్టీల వైఖరిని ప్రజల ముందు ఉంచగలిగారు సీఎం రేవంత్.